సో ఇప్పటి వరకు మనం ఏమేం చేసేసామంటే అండి, నిన్న క్లాస్లో మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసాము. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్తో పాటు అవి ఎలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము బ్యాంక్ ఆబ్జెక్ట్కి యూనివర్సిటీ ఆబ్జెక్ట్కి ఒక లింక్ క్రియేట్ చేసాము. సో ఆ లింక్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనకేమో ఇంకా ఈ ఫీల్డ్ పాపులేట్ అవ్వలేదు. సో యూనివర్సిటీ న్యూ, సో ఇక్కడ బ్యాంక్ ఫర్ లోన్స్, సో యూనివర్సిటీ నేమ్ ఇంకొకటి సపోజ్ డిఎల్ఎఫ్టి డెల్ఫ్ట్ ఇండియా. సో డెల్ఫ్ట్ ఇండియా అని తీసుకున్నాను. బ్యాంక్ వచ్చేసి నేను జర్మన్ బ్యాంక్ తీసుకున్నా, సేవ్ తీసుకున్నా. సో ఇక్కడ యూనివర్సిటీ పైన మనం నిన్న ఒక రిలే క్రియేట్ చేసాము. సో యూనివర్సిటీకి ఇక్కడ మాస్టర్ ఆబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్. ఏది మాస్టర్ ఆబ్జెక్టు, ఏది చైల్డ్ ఆబ్జెక్టు అంటే మీరు ఒక్కసారి చూడండి. ఒక న్యూ రికార్డ్. సో అంతేకాకుండా ఇక్కడ ప్రతిసారి నాకు ఇక్కడ ఆల్ కావాలి అన్నారనుకోండి, ఆల్ రికార్డ్సే కావాలి, రీసెంట్లీ వ్యూడ్ అక్కర్లేదంటే ఈ పక్కన పిన్ ఉంటుంది. ఈ పిన్ కనుక టిక్ చేస్తే మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా, సపోజ్ ఇట్లా బ్యాంక్స్ కొట్టాను, ఇక్కడ రీసెంట్లీ వస్తుంది. కానీ యూనివర్సిటీలో నేను ఆల్కి పిన్ మార్క్ పెట్టుకున్నా కాబట్టి ప్రతిసారి ఆల్ రికార్డ్సే కనిపిస్తాయి. జస్ట్ ఈ పిన్ మార్క్ పైన టిక్ చేస్తే మీరు ఏ రికార్డ్స్ అయితే ఓపెన్ చేశారో, సపోజ్ ఇక్కడ నేను ఆల్ ఓపెన్ చేస్తున్నా, పిన్ మార్క్ పైన టిక్ చేస్తే సో ప్రతిసారి ఇంకా నాకు ఆల్ రికార్డ్సే కానొస్తాయి. లేదు నాకు రీసెంట్స్ కావాలి అంటే ఇట్లా రీసెంట్ పైన టిక్ చేసి ఈ పిన్ మార్క్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిసారి రీసెంట్ రికార్డ్సే కానొస్తాయి. సో నాకు ఆల్ రికార్డులు కావాలి కాబట్టి ఆల్ రికార్డ్స్ ఇంక ప్రతిసారి ఆలే కనిపిస్తాయి. అంటే బై డిఫాల్ట్ బ్యాంక్ అనే ఒక ట్యాబ్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్ ఆల్ కనిపిస్తాయి. సో యూనివర్సిటీలో కూడా నేను ఆలే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మీరు న్యూ రికార్డ్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఈ బ్యాంక్ లోన్స్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. సో ఈ బ్యాంక్ లోన్స్ లేకుంటే ఈ రికార్డు క్రియేట్ అవ్వదు. ఇప్పుడు నేను ఓన్లీ యూనివర్సిటీ నేమ్ సపోజ్ సౌత్ డోర్బా, ఇవన్నీ ఫారెన్ యూనివర్సిటీలు అండి. సో యూనివర్సిటీ ఇచ్చాను. యూనివర్సిటీ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను బ్యాంక్ లోన్స్, ఈ బ్యాంక్ లోన్ లేకుండా ఈ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వదు కంపల్సరీ. సో ఇక్కడ ఈ యూనివర్సిటీ అనే దానికి ఈ బ్యాంక్ లోన్ అనేది మాస్టర్ ఆబ్జెక్ట్. సో ఈ మాస్టర్ ఆబ్జెక్ట్ డీటెయిల్ డిలీట్ అయితే దీని మీద డిపెండ్ అయిన రికార్డ్స్ మొత్తము ఇంపాక్ట్ అవుతాయి. సో ఇవి ఇక్కడ మేజర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. అసలు ఏది మాస్టర్ ఆబ్జెక్టు, ఏది చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి అంటే ఒక ఆప్షన్ మన ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళేసి ఇలా యూనివర్సిటీలో, ఓకే, యూనివర్సిటీ రికార్డులోకి వెళ్తే యూనివర్సిటీలో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ కింద ఇక్కడ మాస్టర్ డీటెయిల్ అని ఉందో చూసారండి. మాస్టర్ డీటెయిల్ బ్యాంక్. సో మాస్టర్ డీటెయిల్ అనే రిలేషన్ ఇక్కడ మీకు కనిపిస్తే అండర్ డేటా టైప్స్లో రియల్ టైంలో మీకు ఇక్కడ 50, 100 ఫీల్డ్స్ కూడా ఉండొచ్చు అండి. రకరకాల ఫీల్డ్స్ ఉండొచ్చు. లైక్ వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అడ్రస్, సో మెనీ. బట్ మనం చూసుకోవాల్సింది డేటా టైపు. ఇది మాస్టర్ డీటెయిల్. సో నేను ఏ ఆబ్జెక్ట్లో ఉన్నాను, యూనివర్సిటీ ఆబ్జెక్ట్లో ఉన్నాను. చూడండి మీరు, యూనివర్సిటీ ఆబ్జెక్ట్లో ఉన్నాను. యూనివర్సిటీ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ పైన టిక్ చేశాను. ఈ బ్యాంక్ లోన్ అనేది ఒక ఫీల్డ్. ఆ ఫీల్డ్ ఎక్కడుంది, ఇక్కడ మనం న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తుంటే యూనివర్సిటీ అనే దాంట్లో న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తుంటే బ్యాంక్ ఫర్ లోన్స్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ దేంతో లింక్ అయ్యి ఉంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో బ్యాంక్ ఫర్ లోన్స్లో ఇక్కడ చూడండి, రిలేటెడ్ టు బ్యాంక్ ఆబ్జెక్ట్, రిలేటెడ్ టు బ్యాంక్ ఆబ్జెక్ట్, చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ వచ్చి యూనివర్సిటీ. సో మనకి చైల్డ్ ఆబ్జెక్ట్లో ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి యూనివర్సిటీ రికార్డ్స్ ఉంటాయి. సో వితౌట్ బ్యాంక్ తోటి, బ్యాంక్ అనేది లేకుండా మనము యూనివర్సిటీ రికార్డ్ అనేది క్రియేట్ చేయలేము. సో ఇవి ఎందుకంటే మనకు డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఇవ్వండి, మీరు ఒక్కసారి ఈ సెషన్ కనుక పాత సెషన్ వింటే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో సేల్స్ ఫోర్స్లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనకి ఇట్లా అకౌంట్స్ అని ఉన్నాయండి. సేల్స్ ఫోర్స్లో అకౌంట్స్ అని ఉన్నాయి. ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో నేను ఆబ్జెక్ట్ మేనేజర్లో కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తున్నానండి. బేసిక్గా మీకు ఆల్రెడీ తెలుసు, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అని కొన్ని ఉంటాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే మనం క్రియేట్ చేసేవి. సో ఇక్కడ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది చూడండి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పైన
మనము మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేయలేము స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పైన. ఓకేనా? అసలు ఇక్కడ చూసారా, మాస్టర్ డీటెయిల్ అనే రిలేషనే లేదు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పైన. చూడండి, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. నేను డూప్లికేట్ తీసుకొని ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ చూపిస్తాను మీకు మళ్ళా. సో ఆబ్జెక్ట్ మేనేజర్లో ఒక కస్టమ్ ఆబ్జెక్ట్, ఏదో ఒక కస్టమ్ ఆబ్జెక్ట్, ఓకే, బ్యాంక్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. జస్ట్ మీకు ఇది కంపారిజన్ కోసమే అండి, మీరు కూడా చెక్ చేయండి. నేను బ్రీఫ్గా చెప్తాను, న్యూ తీసుకుంటున్నా. బ్యాంక్ అనేది ఒక కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి, లుక్అప్ మాస్టర్ ఎక్స్టర్నల్ లుక్అప్. అకౌంట్స్ అనేది ఇది ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో ఒక ట్యాబ్లో అకౌంట్ ఆబ్జెక్ట్ ఉందండి, ఒక ట్యాబ్లో బ్యాంక్ ఆబ్జెక్ట్ ఉంది, రెండు ట్యాబ్లు. అకౌంట్ ఆబ్జెక్ట్లో చూడండి, అసలు మీకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది పాసిబుల్ కాదు. మీరు ఎప్పుడు క్రియేట్ చేసినా దీనికి ఏది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పైన మాస్టర్ డీటెయిల్ పాసిబుల్ కాదు, ఓన్లీ చైల్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ పైనే. సో ఇక్కడ చూడండి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని ఉంది. నేను ఆబ్జెక్ట్ మేనేజర్లో ఉన్నాను, బ్యాంక్ ఆబ్జెక్ట్లో ఉన్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లో ఉన్నాను, అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్నాను. సో ఇక్కడ ఓన్లీ లుక్అప్ రిలేషన్, ఎక్స్టర్నల్ లుక్అప్ ఉన్నాయి. సో ఇక్కడ లుక్అప్, మాస్టర్ డీటెయిల్, ఎక్స్టర్నల్ లుక్అప్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మాస్టర్ డీటెయిల్ లేదనుకోండి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లేకపోతే రోల్ అప్ సమ్మరీ అనే ఫీల్డ్, ఓకే, రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ కొన్నిసార్లు ఎక్స్టర్నల్ లుక్అప్ పైన కూడా మనం ఫామ్ చేయొచ్చు. మేజర్గా ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ పైన డిపెండ్ అయ్యి లుక్అప్ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ మనం క్రియేట్ చేయొచ్చు అండి, రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అకౌంట్స్. అకౌంట్ ఆబ్జెక్ట్ అనేది సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండి. సో ఈ అకౌంట్ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ ఏవైతే ఉంటాయో బేసిక్గా వీటిని డిలీట్ చేసే రైట్స్ మనకు ఉండవు. బై డిఫాల్ట్ ఇక్కడ డిలీట్ అనే రైట్ మనకు ఉంది, అడ్మిన్కి ఉంది. బట్ బై డిఫాల్ట్ అనేది అసలు సేల్స్ ఫోర్స్లో అకౌంట్స్ రికార్డ్ని మనం ఎప్పుడు కూడా డిలీట్ చేయము. ఇన్ కేస్ మనకు అవసరం లేకుంటే వాటిని జస్ట్ మన టార్గెట్లో నుంచి తీసి పక్కన పెట్టేస్తాం. డేటా ఆర్గ్లో ఉంటుంది, అంటే మన హన్సిత్ టెక్నాలజీ అనే ఆర్గ్లో ఉంటుంది, కానీ దాన్ని మనం ఏమీ వాడము, జస్ట్ ఒక సైడ్ ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ సేల్స్ ఫోర్స్ ఫంక్షనాలిటీ. ఒక అకౌంట్ సపోజ్ ఈ డికెన్సన్ పిఎల్సి అనే దాన్ని డిలీట్ చేయండి, నాకు ఇంక అక్కర్లేదు అని క్లయింట్ కనుక టికెట్ రైట్ చేస్తే, మనం చేసే పని ఏంటంటే ఈ అకౌంట్ని వాళ్ళ టార్గెట్లోంచి తీసేస్తాము. సో టార్గెట్లోంచి తీసేసిన తర్వాత ఈ అకౌంట్ అనేది వాళ్ళకి ఇంకా కనిపించదు. బట్ మన సేల్స్ ఫోర్స్లో ఈ అకౌంట్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ అకౌంట్తో లింక్ అయిన ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, లేదా పాత ఇంకేమన్నా డీటెయిల్స్ ఉన్నాయో, ఈ డేటా మొత్తం సేల్స్ ఫోర్స్లో అలానే ఉంటుంది. ఈ అకౌంట్ ఈజ్ ద మాస్టర్ రికార్డ్ ఫర్ ఆల్ ద చైల్డ్ ఆబ్జెక్ట్. అకౌంట్ ఈజ్ ద మాస్టర్ రికార్డ్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, అకౌంట్ ఈజ్ ద మాస్టర్ రికార్డ్ అండి. సో ఇక్కడ యూనివర్సిటీస్లో మాస్టర్ రికార్డ్ ఎందుకు చెప్తున్నానంటే, యూనివర్సిటీలో నో ప్రాబ్లం, నేను డెల్ఫ్ట్ యూనివర్సిటీ డిలీట్ చేస్తే డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఒక్కటే పోతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, జర్మన్ బ్యాంక్, జర్మన్ బ్యాంక్, జర్మన్ బ్యాంక్ అని ఉంది. సో నేను ఇక్కడికి వెళ్ళేసి ఈ జర్మన్ బ్యాంక్ అనేది కనుక డిలీట్ చేస్తే, ఓకే, దీని మీద డిపెండ్ అయ్యి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో జర్మన్ బ్యాంక్ మీద డిపెండ్ అయ్యి 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే ఇక్కడ ఉంటాయి, చూసారా, ఇక్కడ 1, 2, 3. సో ఈ 3 రికార్డులు ఎగిరిపోతాయి. మాస్టర్ రికార్డ్ ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదు. డిలీట్ చేసాము అంటే దాని మీద డిపెండ్ అయిన ఇవి 3 కాదు, ఇంకా ఫర్దర్గా ఎక్స్టెన్షన్ ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు పాత్. సో ఆ రికార్డ్స్ అన్ని డిలీట్ అవుతాయి. సో అందుకనే అకౌంట్ ఆబ్జెక్ట్ అనేది చాలా ఆబ్జెక్ట్స్కి, ఓకేనా, మాస్టర్ ఆబ్జెక్ట్. సో ఈ మాస్టర్ ఆబ్జెక్ట్ కనుక ఏమైనా టచ్ చేస్తే టెరిటరీ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి, కాల్స్ అని ఉంటాయి, లేదా రిమోట్ ఎంగేజ్మెంట్, ఏవైనా బిజినెస్ డిస్కషన్స్ ఏమైనా ఉన్నాయి, మొత్తం డిలీట్ అయిపోతాయి. సో అందుకే నిన్న మీకు మాస్టర్ డీటెయిల్స్ చెప్పి ఈరోజు ఈ అకౌంట్ గురించి చెప్తున్నా. సో అకౌంట్ కూడా ఎప్పుడు మనం డిలీట్ చేయకూడదు. సో ఆల్టర్నేటివ్ ఏం చేస్తామంటే ఆ అకౌంట్ వాళ్ళకి కనిపించకుండా హైడ్ చేసేస్తాము. ఎవరికైతే మాకు వద్దు అన్నారు అకౌంట్, వాళ్ళకి ఈ అకౌంట్ అనేది కనపడకుండా, అంటే అకౌంట్లో ఒక రికార్డు, సపోజ్ నాకు, మేము గతంలో ఈ కంపెనీతో పనిచేసాము, డికెన్సన్ పిఎల్సితో. సో ఇప్పుడు మా టార్గెట్ లేదా మా బిజినెస్ వీళ్ళతో కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళని డేటాబేస్లోంచి తీసేయండి అని అంటారు. సో క్లయింట్ చెప్పాడు కదా అనేసి మనం ఎప్పుడు కూడా ప్రొడక్షన్లో డిలీట్ చేయకూడదు. ప్రొడక్షన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే రెగ్యులర్గా వర్క్ చేస్తారో దీన్నే ప్రొడక్షన్ అంటారు, లైవ్ అని కూడా అంటారు. లైవ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్. సో దీనికి
టర్మ్స్ వాడుతుంటారండి. గుర్తుపెట్టుకోండి ఇవి. ప్రొడక్షను, లైవ్ అన్నా, లైవ్ ఎన్విరాన్మెంట్ అన్నా, ప్రొడక్షన్ అన్నా, మనం ఏవైతే రెగ్యులర్‌గా ఇప్పుడు చేస్తున్నామో ఇది ప్రొడక్షన్ అవుతుంది. సో, దీంట్లో మాక్సిమం మనం ఎప్పుడు కూడా డేటా అనేది డిలీట్ చేయకూడదు. ఓకే. ఒకవేళ వాళ్ళు కంపల్సరీ డిలీట్ చేయాలి అన్నప్పుడు త్రూ ప్రాపర్ అప్రూవల్ లైక్ సీసీ టు యువర్ మేనేజర్, టీమ్ లీడర్ అండ్ మేనేజర్. సో, వాళ్ళు ఓకే అని అంటే నో ప్రాబ్లమ్. ఎందుకంటే వన్స్ టాస్క్ అనేది మీ హెడ్ పై నుంచి పక్కకెళ్ళిపోతుంది. మీ హెడ్ మీద ఉన్నప్పుడు ప్రొడక్షన్‌లో ఏ రోజు డేటా డిలీట్ జరిగినా అది మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు. సో, మనకి రీసైకిల్ బిన్ ఉంది కాబట్టి 15 డేస్‌లో రీసైకిల్ బ్యాక్ తెస్తాం. కానీ కొన్ని రికార్డులు పర్మనెంట్ డిలీట్ అయిపోతాయండి. ఇప్పుడు రీసైకిల్ బిన్‌లో మీరు డిలీట్ చేసిన అన్ని రికార్డ్స్ రావు. కొన్ని రికార్డ్స్ మీరు డిలీట్ కొట్టంగానే అవి రీసైకిల్ బిన్‌కి కూడా రాకుండా పర్మనెంట్ డిలీట్ అయిపోతాయి. సో, పర్మనెంట్ డిలీట్ అయిన తర్వాత ఆ రికార్డ్స్ మీరు తీసుకురాలేరు. సో, అప్పుడు మళ్ళా ఇంపాక్ట్ అవుతుంది. సో, అదే మీకు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ లైవ్. దీనికి మీరు రకరకాలుగా మాటలు చెప్పొచ్చండి. ప్రొడక్షన్ అంటారు, కొందరు లైవ్ అంటారు. ఓకే. ఇంకా ప్రాడ్ షార్ట్ కట్ ఏందంటే ప్రాడ్. సో, లైవ్ ఎన్విరాన్మెంట్. సో, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ప్రాడ్ ఆర్ లైవ్. సో, ఇందులో ఎప్పుడు కూడా మీరు డేటా డిలీట్ చేయకూడదు. ప్రాడ్ ఆర్ లైవ్ అంటే మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తుంది ఏదైతే ఇది ఉంటుందండి. మీరు శాండ్ బాక్స్ అన్నప్పుడు శాండ్ బాక్స్ అనేది కూడా ఒక లాగిన్. అదేంటంటే దీనికి డూప్లికేషన్. సో, మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దీనికి డూప్లికేట్ కాపీ. సో, మీకు ఒక కొత్త చేంజ్ రిక్వెస్ట్ వచ్చింది. లేదా ఒక రిక్వెస్ట్ వచ్చింది. మీరు నాట్ ష్యూర్ ఇది ప్రొడక్షన్‌లో ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. సేమ్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఎలా రైట్ చేశారంటే, నాకు ఒక మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ క్రియేట్ చేయండి. బ్యా బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్‌కి, యూనివర్సిటీస్‌కి అని అన్నారు. సో, ఆ టైంలో మీరు నాట్ ష్యూర్ ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మీద అది క్రియేట్ చేయడానికి ఒప్పుకోదు. సో, అప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ శాండ్ బాక్స్‌లో ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత అక్కడ మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఆ ఇష్యూస్‌ని క్లయింట్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇదిగో ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని. సో, వాళ్ళ ద్వారా ప్రాపర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత మనం వెళ్ళిపోతాం. నో ప్రాబ్లమ్. ఇక్కడ మన వర్క్ ఏంటి? వాళ్ళు అడిగిన చేంజెస్ ట్రై చేస్తాం. అవి చేస్తున్నప్పుడు ఏమైనా ఇంపాక్ట్ అవుతుంటే ఆర్గ్ మీద డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేస్తాం. సో, ఈ ఇంపాక్ట్ అవుతుంది. సో, ఇందులో మనము దాచుకునేది ఏమీ ఉండదు. అది ఏ క్లయింట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా. సో, ఇవి ప్రొడక్షన్ లైవ్ అంటే అండి మనం ఏదైతే వర్క్ చేస్తుంటామో రియల్ టైమ్ వర్క్ రెగ్యులర్‌గా చేసేది అదే ప్రొడక్షన్. దాన్నే లైవ్ వర్షన్ కూడా అంటుంటారు. ప్రాడ్ ఆర్ ప్రొడక్షన్ ఇది లైవ్. సో, ఇవి కాకుండా శాండ్ బాక్స్ అనేది ఏంటంటే బేసిక్‌గా మనకిక్కడ హోమ్ పేజ్‌లో ఇక్కడ మీరు శాండ్ బాక్స్ అని టైప్ చేస్తే నో మ్యాచింగ్ ఐటమ్స్ ఫౌండ్. మనం ఎప్పుడైతే ఆర్గ్ పర్చేజ్ చేస్తామో అప్పుడు మీకు ఇక్కడ శాండ్ బాక్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. శాండ్ బాక్సెస్ వస్తాయి. సో, ఆ శాండ్ బాక్సెస్ ఎలా వస్తాయి? అవి ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మనకి శాండ్ బాక్సెస్ గురించి నేను జస్ట్ ఒక్కసారి మన పాత దీంట్లోకి వెళ్తా అండి. మూమెంట్. సో, డే 1 సెషన్ 1. సో, సెషన్ 1లోకి వెళ్తున్నాను. శాండ్ బాక్స్ యూజ్ ఏంటి అన్నది సో, మనకి ఇలా టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉన్నాయండి. సో, ఫుల్ కాపీ శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ, డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్. సో, ఈ శాండ్ బాక్సెస్‌కి ఎందుకు ఈ వెర్షన్స్ డిఫరెంట్ అంటే, ఫుల్ కాపీ ఏమవుతుందంటే మనకి సేమ్ రెప్లికా అండి. రెప్లికా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ హోమ్ పేజ్‌లో ఇక్కడ శాండ్ బాక్స్ అని వస్తుంది. ఆ శాండ్ బాక్స్ పైన టిక్ చేస్తే ఇక్కడ మీకు రిఫ్రెష్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. రిఫ్రెష్. రిఫ్రెష్ అంటే ఏమవుతుందంటే ప్రొడక్షన్‌లో ఈ రోజు వరకు మీరు క్రియేట్ చేసిన డేటా మొత్తం కూడా శాండ్ బాక్స్ ఆర్గ్‌లోకి రిఫ్రెష్ అవుతుంది. అది ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ డిపెండ్స్ ఆన్ డేటా టైం తీసుకుంటుంది. సో, మీకు అప్పుడు ఇక్కడ ఒక ఫుల్ కాపీ శాండ్ బాక్స్ ఉంటుంది. సో, ఫుల్ కాపీ శాండ్ బాక్స్‌లో ఉన్నప్పుడు మీరు డేటా అంతా కూడా చేసేయొచ్చు. కానీ దీని రిఫ్రెష్ ఇంటర్వెల్ టైమ్ వచ్చేసి 29 డేస్ అండి. సో, 29 డేస్ అంటే ఈరోజు మీరు ఒక చేంజెస్ చేశారు. శాండ్ బాక్స్ రిఫ్రెష్ చేసి మీరు ఆల్రెడీ చేంజెస్ అనేవి ప్రొసీడ్ అయ్యారు. నో ప్రాబ్లమ్. శాండ్ బాక్స్ అంటే మళ్ళా ఎలాగో ఉండదండి. సేమ్ ఆర్గ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ యూఆర్ఎల్ కింద లేదా యూఆర్ఎల్
ఈ గ్లోబల్ సెర్చ్‌కి పైన గాని, కింద గాని ఫుల్ అని ఒకటి చూయిస్తుందండి. ఫుల్ అని అంతే. సో, మీరు ఆర్గ్ అర్థం చేసుకోవడంలో అక్కడే తెలుస్తుంది. లేదా యాస్ వెల్ యాస్ మీరు ఇక్కడ యూఆర్ఎల్ పైన టిక్ చేసినా శాండ్ బాక్స్ యూఆర్ఎల్ కొంచెం చేంజ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ ఇందులో కూడా మీకు యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఫోర్స్ డాట్ కామ్ ఉంది కదా! ఆ యూఆర్ఎల్ మారిపోతుంది. అదే మీకు లాస్ట్ టైమ్ చెప్పిందే. ఇక్కడ ఒక్కసారి పైన చూపిస్తాను చూడండి. యూఆర్ఎల్ లాగిన్ యూఆర్ఎల్ ఏంటి అనేసి. ఇవండి చూడండి. ప్రొడక్షన్ లాగిన్ వచ్చేసి లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్, శాండ్ బాక్స్ లాగిన్ వచ్చి టెస్ట్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్. సో ఇప్పుడు నాకు ప్రొడక్షన్లో మొత్తము శాండ్ బాక్స్లో ఉంటుంది కదా 29 డేస్ వరకు. మరి ఇక రిమైనింగ్ శాండ్ బాక్స్ యూజ్ ఏంటి అని అంటారు. సో ఫుల్ కాపీ 29 డేస్. ఇన్ కేస్ ఈరోజు మీరు రీఫ్రెష్ చేస్తే ఏది ప్రొడక్షన్ కనుక రీఫ్రెష్ చేస్తే అది శాండ్ బాక్స్లోకి వచ్చేస్తుంది. మీరు మరలా 29 డేస్ వరకు దీన్ని రీఫ్రెష్ చేయలేరు. ఏది ఫుల్ కాపీ టైంలో. సో అప్పుడేమవుతుంది మీకు ఈ 29 డేస్లో ఏవైతే ఇక్కడ చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ ఇక్కడ ఉండవు శాండ్ బాక్స్లో. మీరు రీఫ్రెష్ చేసిన తర్వాత మాత్రమే ఈ చేంజెస్ ఇక్కడికి వస్తాయి. సో 29 డేస్ లోపల ఎవరైతే సపోజ్ ఈ 29 డేస్లో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా లేదా ఒక ఫీల్డ్ క్రియేట్ చేశాను ప్రొడక్షన్లో. సో ఆ డేటా అనేది శాండ్ బాక్స్లోకి రాదు. సో ఇట్లాంటి టైంలో ఏం చేస్తాం అంటే మనం పార్షియల్ కాపీకి వెళ్తాం. పార్షియల్ కాపీలో ఫుల్ కాపీలో ఉన్నంత డేటా అంతా ఉండదు. కొంత డేటా మాత్రమే ఉంటుంది. ఆ డేటా ఎంత తీసుకెళ్లాలనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అంటే ఏ ఏ టాపిక్స్ తీసుకెళ్లాలని. ఇది మ్యాక్సిమం 5 డేస్ ఏమో ఉంటుందండి ఇంటర్వెల్ టైము. 5 డేస్ ఉంటుంది. సో 5 డేస్కి ఒకసారి రీఫ్రెష్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ 5 డేస్ అంటే 4 డేస్ లోపు మనం మళ్ళా చేయలేము. ఒకసారి రీఫ్రెష్ చేస్తే 5 డేస్ ఆర్ 1 వీక్ ఏమో ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో ఈ 5 డేస్లో మళ్ళా ప్రొడక్షన్స్ రీఫ్రెష్ చేయొచ్చు. సో చేసిన తర్వాత ఏంటంటే ప్రొడక్షన్లో ఉన్న డేటా అంతా ఇందులో ఉంటుంది కాపీలో. ఈ పార్షియల్ కాపీలో మనము ఒక రకంగా చెప్పాలంటే మనం వాడేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వచ్చిందా జస్ట్ 5 రోజుల తర్వాత రీఫ్రెష్ కొట్టేస్తే కొత్త కాపీ వస్తుంది. సో ఇక్కడ మా వాళ్ళు మాకు అడ్వైజ్ చేసిందంటే డూ ప్రాక్టీస్, బికమ్ ఏది డస్ట్ యువర్ హ్యాండ్స్. ఓకే, గెట్ సమ్ డస్ట్ టు యువర్ హ్యాండ్స్ అని చెప్పి ఆర్ గెట్ సమ్ మడ్ టు యువర్ హ్యాండ్స్. సో ఇందులో మీరు ప్రాక్టీస్ చేసు శాండ్ బాక్స్లో మీరు ఎలా అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన రికార్డ్కి ఏ టైప్ అయినా చేయొచ్చు. ఇన్ కేస్ ఇది ఓకే ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు జస్ట్ ఆ టైం ఇంటర్వెల్ వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేసేయటమే. సో మనకి శాండ్ బాక్స్ కూడా ఒక ఆర్గ్ ట్రై చేద్దాం. ఒక 30 డేస్ ఏదో లిమిటెడ్ ఆర్గ్ ఉందంట. అవి ఇవి డెవలపర్ ప్రో డెవలపర్ అనేవి వచ్చేసి డెవలపర్ వాళ్ళు ఏమన్నా కోడ్ టెస్ట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు యూజ్ చేయడానికి ఇవి వాడుతుంటారండి. సో ఇవి మనకి రియల్ టైంలో కంపల్సరీ మనం మేజర్గా వాడేది ఫుల్ కాపీ పార్షియల్ కాపీ వాడతాము. ఇన్ కేస్ మీరు డెవలప్మెంట్ టీమ్కి వెళ్ళినప్పుడు డెవలపర్ అండ్ డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి మనకు సంబంధించిన శాండ్ బాక్స్. ఎందుకు ఇన్ని రకాలంటే డిపెండ్స్ ఆన్ టైమ్ ఇంటర్వెల్ అండి. ఇందులో ఉండే డేటా పార్షియల్ కాపీలో ఉండదు, ఇందులో ఉండదు, ఇందులో కూడా ఉండదు, తగ్గుతుంది. కానీ ఫుల్ కాపీ 29 డేస్ ఇంటర్వెల్. 29 డేస్ లోపల మీరు మళ్ళీ రీఫ్రెష్ చేయడానికి ఉండదు. సో ఈలోపు ప్రొడక్షన్లో అయిన డేటా ఏదైతే ఉందో ఈ డేటా అంతా శాండ్ బాక్స్లోకి రాదు విత్ ఇన్ 29 డేస్లో. బట్ అగైన్ మీరు ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తారో అప్ టు డేట్ డేటా మొత్తం ప్రొడక్షన్లోంచి శాండ్ బాక్స్లోకి అప్ దాన్ని మీరు డిప్లాయ్ అనొచ్చు, లేదా అప్డేట్ అనొచ్చు, లేదా రిఫ్రెష్ అనొచ్చు. ప్రొడక్షన్లో ఉన్న డేటా మొత్తం శాండ్ బాక్స్కి వస్తుంది. సో ఇవి ఇంకా వీటితో పాటు మీకు లాస్ట్ టైం చెప్పాలనుకున్నది ఈ టైప్స్ ఆఫ్ వాక్స్ ఆల్రెడీ మనం చెప్పాము. సో ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి. ఇప్పుడు నాకు ఒక సెటప్ అనేది లేదా ఒక చేంజ్ అనేది అంత కాన్ఫిడెంట్గా లేను. సో నేను ప్రొడక్షన్లో చేయకుండా శాండ్ బాక్స్లో చేశా. ఓకే రైట్, పర్ఫెక్ట్ వర్క్ అయింది. ఏం చేశాను నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, దాని మీద ఒక రిలేషన్ క్రియేట్ చేశా, లేదా ఒక ఫ్లో క్రియేట్ చేశాను. సో శాండ్ బాక్స్లో పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సో ఈ పర్ఫెక్ట్గా వర్క్ అయిన దాన్ని నేను డిప్లాయ్మెంట్ అనే ఒక ఆపరేషన్ ఉపయోగించి ప్రొడక్షన్లోకి తీసుకొస్తాను. సో అలా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడ అదే చేంజెస్ చేయనక్కర్లేదు. సపోజ్ ఒక 5 అవర్స్ 6 అవర్స్ కష్టపడి శాండ్ బాక్స్లో చెక్ చేసా, ఫైనల్గా ఇది వర్క్ అయింది. సో ఈ వర్కౌట్ అయిన చేంజెస్ని డైరెక్ట్గా మళ్ళీ ప్రొడక్షన్లో మనం మాన్యువల్గా 5 అవర్స్ 4 అవర్స్ కూర్చొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్ ఈజ్ వన్ ఆప్షన్. అనదర్ ఆప్షన్ ఏంటంటే మనం శాండ్ బాక్స్లో నుంచి ప్రొడక్షన్కి డైరెక్ట్ డిప్లాయ్మెంట్ చేస్తాం. ఈ డిప్లాయ్మెంట్ అనేది రకరకాలుగా చేయొచ్చు. గిట్ హబ్ ద్వారా చేయొచ్చు, లేదా చైన్ సెట్స్ ద్వారా చేయొచ్చు, లేదా గేర్ సెట్స్ ద్వారా చేయొచ్చు. అవి కూడా మనం అట్లీస్ట్ ఒకటి ట్రై చేద్దాము. సో ఈ డిప్లాయ్మెంట్ చేంజ్ చేయటం ఏంటంటే సేమ్ శాండ్ బాక్స్లో ఉన్న డేటాని ప్రొడక్షన్కి తేవటం. ఎందుకు తీసుకొస్తాము అంటే ఏవైనా మనం కాన్ఫిగరేషన్ లెవెల్ చేంజెస్ చేస్తే అప్పుడు ఆ చేంజెస్ అనేవి ఇక్కడికి పట్టుకొస్తాము. అవండి.
ఇది శాండ్ బాక్స్ ప్రొడక్షన్కి. ఒకవేళ మీకు ఇక్కడ శాండ్ బాక్స్ ప్రొడక్షన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఇన్ కేస్. ఓకే. సో ఈ డిప్లాయ్మెంట్ కూడా మనకి ఇక్కడ ఆర్గ్ లెవెల్లో, సో మనకి శాండ్ బాక్స్ లేదు కాబట్టి ఉందో లేదో కూడా తెలియదు. ఓకే, డిప్లాయ్మెంట్ కూడా ఓకే, ఇక్కడ డిప్లాయ్మెంట్ అయితే చూపిస్తున్నా. డిప్లాయ్మెంట్ సెట్టింగ్స్, డిప్లాయ్మెంట్ స్టేటస్. సో మనము డేటాని డిప్లాయ్ చేయడానికి ఉపయోగించేటప్పుడు అండి. సో బేసిక్గా మనం చైన్ సెట్స్ ద్వారా చూస్తాము. సో జస్ట్ అపెక్స్ జాబ్స్, సో డిప్లాయ్మెంట్ స్టేటస్. సో ఇప్పుడు వరకు మనం ఏమి డిప్లాయ్ చేయలేదు కాబట్టి నో రికార్డ్స్ టు డిస్ప్లే, నో రికార్డ్స్ టు డిస్ప్లే. ఫెయిల్ అయినవి ఏమీ లేవు, సక్సెస్ అయినవి కూడా లేవు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది కూడా రీజన్ మనం చూడొచ్చు. సో ఈ రోజు క్లాస్లో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? 10 రికార్డ్స్ ఉన్నాయి స్టూడెంట్స్లో. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, సో నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన ఆల్రెడీ ఒక రిలేషన్ క్రియేట్ చేసి ఉన్నాము. న్యూ ఆబ్జెక్ట్ ఇచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఇది లుకప్ మాస్టర్ డీటెయిల్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకునే మ్యాగ్నిఫికేషన్ గ్లాస్ ఉంది. ఇది లుకప్ రిలేషన్ అవ్వచ్చా, మాస్టర్ డీటెయిల్ అవ్వచ్చా? నేను నిన్న క్లాస్లో మీకు చెప్పాను, మీరు వినుంటి పాయింట్ క్లియర్గా చెప్పేవాళ్ళు. సో ఇది మనకి లుకప్. లుకప్ స్టార్ కంపల్సరీ లేదు కాబట్టి. వావ్, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో ఇది లుకప్ రిలేషన్షిప్. సో ఇప్పుడు నేను ఈ లుకప్ని మాస్టర్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈ లుకప్ రిలేషన్ని నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్లో మాస్టర్ రికార్డ్గా కన్వర్ట్ చేస్తున్నా. సో దానికోసం ఏం చేస్తున్నానంటే, స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో ఆ ఫీల్డ్ నేమ్ ఏదో ఉంటుంది కదా మనకి ఇక్కడ. ఫీల్డ్ నేమ్ ఏముంది? బ్యాంక్ అకౌంట్ అని ఉంది. సో నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇక్కడ డేటా టైప్ లుకప్ ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఎడిట్ తీసుకున్నాను. ఎడిట్ తీసుకున్న తర్వాత ఇలా కిందకు వచ్చేయండి. చేంజ్ ఫీల్డ్ టైప్ అని ఉంది. చేంజ్ ఫీల్డ్ టైప్ కొట్టేశాను. ఇక్కడ నేను మాస్టర్ డీటెయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ కొడుతున్నాను. ఇప్పుడు ఇది అవ్వచ్చా అవ్వకపోవచ్చా అండి? సో మాకు ఎలా తెలుస్తుంది అంటారా? నెక్స్ట్ కొట్టేశాను. సో ఇవి ప్రొఫైల్స్ అండి. ఇక్కడ ఇవ్వండి ప్రొఫైల్స్, అందరు ప్రొఫైల్స్. మనది అడ్మిన్ ప్రొఫైల్ ఉంటుంది. మనం సిస్టమ్ అడ్మిన్ అవుతాము. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనం ఒక యూజర్మే. మనం అడ్మిన్ యూజర్ అంటారు మనల్ని. మనము కూడా యూజర్ వన్ టైప్ ఆఫ్ యూజర్. మనం అడ్మిన్ యూజర్. డిఫాల్ట్ అందరికి ఇచ్చాం. నేను నెక్స్ట్ కొడుతున్నాను. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్కి రిలేటెడ్ సేవ్ కొట్టిన తర్వాత ఒక ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే, you cannot create new master detail relationship on existing custom object if records already exist. We must first create a lookup relation. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా మరి. You must first create a lookup relation. Populate the lookup field with data in all records. In all records. ఆల్ రికార్డ్స్లో మనం ఫస్ట్ డేటా ఫిల్ చేసిన తర్వాత చేంజ్ ద రిలేషన్షిప్ టు ద మాస్టర్ డీటెయిల్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏవైతే 10 అకౌంట్లు ఉన్నాయో 10లో 1, 2, 3 రికార్డ్స్కు మాత్రమే మనం బ్యాంక్ ఇచ్చాము. రిమైనింగ్ 7కి ఇవ్వలేదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఎస్ఐబి బ్యాంక్ ఇచ్చాను. సో ఇక్కడ దీనికి ఎస్ఐబి బ్యాంకు, జర్మన్ బ్యాంకు, నో బ్యాంకు, నో బ్యాంకు, జర్మన్ బ్యాంకు, నో బ్యాంక్. సో ఇలా రికార్డ్స్ ఇచ్చాము, సేవ్ చేశాను. సో ఇప్పుడు ప్రతిదానికి ఈ లుకప్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నా. సో అందుకోసమనే నేను ఫస్ట్ డైరెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, మీరు ట్రై చేసినప్పుడు మీకు రాలేదనుకోండి, మీకు వచ్చి నాకు రాలేదనుకుంటారు. సో ఒక ఎర్రర్ వచ్చిన తర్వాతే మనం దాన్ని అనలైజ్ చేస్తాం. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ కాదు, స్టూడెంట్ అకౌంట్కి వెళ్ళాలి. స్టూడెంట్ ఆబ్జెక్ట్కి స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి, సో ఈ రియల్ టైంలో అవసరం వస్తుందా అంటే వస్తుందండి. ఎందుకంటే మాస్టర్ డీటెయిల్ గోయింగ్ ఫార్వర్డ్, సరే ఇప్పటి వరకు అయిపోయింది, అది అయిపోయింది, ఇక్కడ నుంచి కంపల్సరీ మాకు ఇది మాస్టర్గా కన్వర్ట్ చేయాలి అన్న టైంలో అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. ఎడిట్.
అకౌంట్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. అకౌంట్ అనేది ఆల్వేస్ మాస్టర్ ఆబ్జెక్ట్ ఫర్ ఆల్ రికార్డ్స్. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. నెక్స్ట్. సో వీటన్నిటిని ఇక్కడ ఏమి నేను టచ్ చేయట్లేదు, అలానే ఉంటున్నాను. నెక్స్ట్ సేవ్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి సక్సెస్ అయిపోయింది. ఇంతకుముందు మనకి బ్యాంక్ అకౌంట్ అనేది లుకప్ ఉన్నది. మీరు ఒకసారి రికార్డులో బ్యాక్కి వెళ్ళి చూస్తే ఇక్కడ లుకప్ ఉంటుంది. ఇప్పుడు ఇది మాస్టర్ డీటెయిల్ అయింది. సో ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ అయింది కాబట్టి నేను న్యూ రికార్డ్ తీసుకున్నాను అనుకోండి. ఎక్కడ చూడండి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అయ్యింది. సో కంపల్సరీ మనం రికార్డ్ ఇస్తేనే వీటిని క్రియేట్ చేయగలము ఇవన్నీ. సో లుకప్ని మాస్టర్గా కన్వర్ట్ చేయటము. సో ఇవి ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను బ్రీఫ్గా ఇంకొక టాపిక్ చెప్తాను మీకు. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్లో మనం ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్లో ఉన్నాము. సో నేను ఇక్కడ ఈజ్ ఇంటర్నేషనల్ అని తీసుకున్నప్పుడు మనం ఏం చేసాము, ఈజ్ ఇంటర్నేషనల్ తీసుకుంటే ఇక్కడ కంట్రీ అనేవి ఇవి రావాలి అన్నాము. అలా కాకుండా ఇంటర్నేషనల్ తీసేస్తే ఓన్లీ ఇండియా రావాలని పెట్టాం. సో దీని వరకు ఓకే. ఇలా కాకుండా మనకి స్టూడెంట్స్ లైక్ నేను కౌన్సిలింగ్ ద్వారా వచ్చాను, నేను మేనేజ్మెంట్ కోటా ద్వారా వచ్చాను, నేను మినిస్టర్ రికమెండేషన్ ద్వారా వచ్చాను అడ్మిషను. సో అలాంటి టైంలో నాకు వీళ్ళు ఎవరి ద్వారా అనేది నాకు సపరేట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే లైక్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరు వచ్చారు, లేదు మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎవరు వచ్చారు. సో నాకు సపరేట్ పేజ్ లేఅవుట్ ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ కావాలి అన్నప్పుడు సో దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసారండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవి మీరు కనుక ఎన్ని నేర్చుకోగలిగితే మీరు అంత స్ట్రాంగ్ అయినట్టే సేల్స్ ఫోర్స్లో. సో ఈ లెఫ్ట్ సైడ్ ఎన్ని అయితే ఉన్నాయో అవి. సో నేను ఇప్పుడు పేజ్ లేఅవుట్కి వెళ్తున్నాను. పేజ్ లేఅవుట్లో మనకి స్టూడెంట్ పేజ్ లేఅవుట్ ఉంది. ఒక డిఫాల్ట్ ఆల్వేస్ మనకు ఒక పేజ్ లేఅవుట్ ఉంటుంది. నేను న్యూ టిక్ చేస్తున్నా. మనం న్యూ పేజ్ లేఅవుట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ నుంచి క్లోన్ చేసుకుంటాము. ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్ నుంచే క్లోన్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇదేమని ఇస్తున్నానంటే మేనేజ్మెంట్ స్టూడెంట్ అని ఇస్తున్నాను. మేనేజ్మెంట్ స్టూడెంట్ అని ఇచ్చాను, సేవ్ చేశాను. సో మేనేజ్మెంట్ స్టూడెంట్స్లో కూడా ఈ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. యాజ్ యూజువల్ అవి క్లోన్ చేశాం కాబట్టి అవే ఫీల్డ్స్ ఉన్నాయి. సో నాకు ఇక్కడ సపోజ్ న్యూ రికార్డ్ స్టూడెంట్లోకి వెళ్ళాను, న్యూ రికార్డ్ టిక్ చేశాను, ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఇక్కడ ఇవన్నీ అక్కర్లేదు, ఈ ఫీల్డ్స్ అన్నీ అక్కర్లేదు. ఓకే, నాకు ఓన్లీ 2-3 ఫీల్డ్సే కావాలి. నాకు నెక్స్ట్ ఉన్న ఏవైతే స్టూడెంట్ మేనేజ్మెంట్ స్టూడెంట్లో ఈ ట్యూషన్ ఫీ అనేది నాకు అసలు అక్కర్లేదు, నాది డైరెక్ట్ పేమెంట్ కాబట్టి నా వేరే అంటే క్యాలిక్యులేషన్ లేదా ఫైనాన్షియల్ కండిషన్స్ వేరే ఉంటాయి అన్నప్పుడు సో నాకు ఇన్ని ఫీల్డ్స్ అక్కర్లేదు, నాకు ఓన్లీ సింపుల్గా 2-3 ఫీల్డ్సే కావాలి అన్నప్పుడు ఏం చేస్తాము అంటే మేనేజ్మెంట్ స్టూడెంట్ అనే పేజ్ లేఅవుట్, ఇక్కడ పేజ్ లేఅవుట్స్లో మేనేజ్మెంట్ ఓకే పేజ్ లేఅవుట్ మీద టిక్ చేస్తే మనకి మేనేజ్మెంట్ స్టూడెంట్ లేఅవుట్ ఉంది. మేనేజ్మెంట్ స్టూడెంట్ పైన టిక్ చేసి సో మనకి ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ అవసరం లేదో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసారా, దీన్ని ఏదైతే మైనస్ సింబల్ ఉందో అది కొట్టేస్తే రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అంటే జస్ట్ ఇక్కడ టాప్కి వచ్చేస్తాయండి. ఇదిగోండి ఇది ఇంటర్నేషనల్ ఉందా, ఇప్పుడు మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అన్హైడ్ అయి ఉంటాయి. ఏవైతే ఇక్కడ తీసేస్తామో ఇప్పుడు ఇక్కడ సపోజ్ హాల్ టికెట్ నెంబర్ ఉందండి, హాల్ టికెట్ నెంబర్ ఫీల్డ్ ఇక్కడ చూసారా ఫేడ్ అవుట్ అయి ఉంది. సో ఇక్కడ మీకు ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఇక్కడ అవి హైలైట్ అయి ఉండవు. ఇక్కడ రిమూవ్ చేసిన ఫీల్డ్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ స్టేట్ చూడండి, నేను ఇక్కడ స్టేట్ ఫీల్డ్ని రిమూవ్ చేస్తున్నాను, సో ఇక్కడ హైలైట్ అయింది. అలాగే ట్యూషన్ ఫీ అనే ఫీల్డ్ రిమూవ్ చేశాను, హైలైట్ అవుతుంది. తర్వాత పెయిడ్ ట్యూషన్ ఫీ ఇది కూడా హైలైట్ అయిపోయింది. సో నాకు ఈవెన్ నేను బ్యాంక్ అకౌంట్ అనే ఫీల్డ్ ఇది చూసారా, దీన్ని మనం తీసేయడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కాబట్టి మనకి ఆప్షన్ లేదు. తర్వాత డ్యూ అమౌంట్ అనేది నాకు అక్కర్లేదు, సో కంట్రీ అనేది నాకు అక్కర్లేదు, జస్ట్ కొన్ని తీసేస్తున్నా. స్టూడెంట్ ఈమెయిల్ ఓకే, నాకు అడ్మిషన్ డేట్ కూడా అక్కర్లేదు. సో నాకు ఎన్ని వస్తాయి, ఓన్లీ 4 రికార్డ్సే వస్తాయి. సేవ్ చేశాను, కానీ ఓకే నేను ఇక్కడ న్యూ చేశాను. న్యూ తీసుకుంటే నాకు ఇవే వస్తున్నాయి. ఏంటి నేను అక్కడ సేవ్ చేశాను కదా నాకు ఇక్కడ రాలేదు అంటే గుర్తుపెట్టుకోండి, మనము ఏవి చేంజెస్ చేసినా దాని అసైన్మెంట్ ఇక్కడ చూడండి పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అని ఉంటుంది.
పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అంటే ఇక్కడున్న రకరకాల పేజ్ లేఅవుట్స్ ఉంటాయి. మనం రెండే తీసుకున్నాం. సో ఈ పేజ్ లేఅవుట్ ఏ ప్రొఫైల్కి అసైన్ అయ్యి ఉంది, ఏ ప్రొఫైల్కి అసైన్ అయ్యి ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ టిక్ చేశాను. పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ మీద టిక్ చేసిన తర్వాత మనం వచ్చేసి సిస్టమ్ అడ్మిన్కి ఏ ప్రొఫైల్ ఉంది, స్టూడెంట్ లేఅవుట్ అని ఉంది. సో స్టూడెంట్ లేఅవుట్ ఉంది కాబట్టి మనకి మీరు ఎప్పుడైనా ఇక్కడ న్యూ టిక్ చేస్తే ఇది స్టూడెంట్ లేఅవుట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ స్టూడెంట్ లేఅవుట్ని మార్చేస్తున్నాను. సో మనం ప్రజెంట్ ఒక్క యూజర్మే ఉన్నాం కాబట్టి సో ఇక్కడ నేను సిస్టమ్ అడ్మిన్ మీద టిక్ చేసేసి ఓకే ప్రొఫైల్లోకి వెళ్ళిపోతుందా, 1 సెకండ్ బ్యాక్, ప్రొఫైల్లో రేపు చూద్దాం. సో ఎడిట్ అసైన్మెంట్, ఒక్క స్టెప్ మళ్ళీ బ్యాక్ నుంచి చెప్తాను చూడండి క్లారిటీగా. సో న్యూ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ తర్వాత ఇవి రకరకాల ప్రొఫైల్స్ అండి. సో ఇన్ని ప్రొఫైల్స్ మనం కొన్ని క్రియేట్ చేస్తాం, కొన్ని క్రియేట్ చేయం, డిపెండ్స్ ఆన్ అవర్ ఆర్గ్ రిక్వైర్మెంట్ ఆర్ క్లయింట్ రిక్వైర్మెంట్లో. సో నేను ఇక్కడ పైన కూడా ఎడిట్ అసైన్మెంట్ ఉంటుంది. ఎడిట్ అసైన్మెంట్ టిక్ చేసిన తర్వాత పేజ్ లేఅవుట్ టు యూజ్. సో నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ అని తీసుకున్నాను. మేనేజ్మెంట్ స్టూడెంట్ తీసుకొని సిస్టమ్ అడ్మిన్ అనేది సెలెక్ట్ చేసి సేవ్ చేశాను. వన్ సెకండ్, వై ఎడిట్ అసైన్మెంట్, సిస్టమ్ అడ్మిన్, ప్రొఫైల్, మేనేజ్మెంట్ స్టూడెంట్. ఇక్కడ చూసారు 1 సెలెక్టెడ్ 1 చేంజ్. సో ఫస్ట్ మీరు సిస్టమ్ అడ్మిన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేజ్ లేఅవుట్ ఏది కావాలో అది చూస్ చేయండి. 1 సెలెక్టెడ్ 1 చేంజ్డ్, సేవ్. జస్ట్ 3-4 మినిట్స్లో సెషన్ క్లోజ్ చేశాను. చూసారా, సిస్టమ్ అడ్మిన్కి మనం మేనేజ్మెంట్ స్టూడెంట్ అనే ప్రొఫైల్ ఇచ్చాము. మేనేజ్మెంట్ స్టూడెంట్ అనే ప్రొఫైల్. సో రిఫ్రెష్, స్టూడెంట్స్, న్యూ, ఇంకా ఇదే పాతదే ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే క్లాసిక్లోకి స్విచ్ అవుతున్నాను. క్లాసిక్లోకి స్విచ్ అయ్యాను. క్లాసిక్లో ఏంటంటే మీరు చేసిన చేంజెస్ కొంచెం త్వరగా రిఫ్లెక్ట్ అవుతాయండి కంపేర్ టు లైట్నింగ్ తోటి. సో స్టూడెంట్స్లో నేను న్యూ టిక్ చేశానండి. చూసారు ఎన్ని వచ్చాయి ఫీల్డ్స్ మనకి, స్టూడెంట్ నేము, ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్, డిపార్ట్మెంట్, 4 ఫీల్డ్సే వచ్చాయి. ఈ 4 ఫీల్డ్స్ ఎక్కడున్నాయి అంటే ఇక్కడ మీరు పేజ్ లేఅవుట్లో, నేను సెటప్లో పేజ్ లేఅవుట్లో ఉన్న మేనేజ్మెంట్ స్టూడెంట్లోకి వెళ్ళాను. మేనేజ్మెంట్ స్టూడెంట్లో మనం ఎన్ని ఫీల్డ్స్ ఇచ్చాము, 1, 2, 3, 4, 4 ఇచ్చామండి. సో ఈ 4 ఫీల్డ్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. హాల్ టికెట్ నెంబర్ అనే ఫీల్డ్ ఇక్కడ కనిపించట్లేదు. చూసారా, ఎందుకు కనిపించట్లేదండి హాల్ టికెట్ నెంబర్? ఏమన్నా ఐడియా ఉందా? ప్రాక్టీస్ చేస్తే చెప్పగలరు. ఎవరైనా ఆన్సర్ చేయండి. నేను ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనే ఫీల్డ్ ఇచ్చాను కదా, హాల్ టికెట్ నెంబర్ అనే ఫీల్డ్ ఆల్రెడీ ఇచ్చున్నాను పేజ్ లేఅవుట్లో, కానీ నాకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కనిపించట్లేదు. ఎందుకనండి? ఇప్పుడు నేనే ఒక రిక్వెస్ట్ రైట్ చేశాను మీకు సపోర్ట్ టీమ్కి. ఓకే, ఐఎమ్ నాట్ గెట్టింగ్ హాల్ టికెట్ నెంబర్ ఫీల్డ్ వైల్ క్రియేటింగ్ న్యూ రికార్డ్ అని. ఎందుకు రావట్లేదు? సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నాను. హాల్ టికెట్ నెంబర్ అనేది ఏంటి, ఆటో నెంబర్, డేటా టైప్ ఆటో నెంబర్. సో ఈ ఆటో నెంబర్ అనేది మనమేమి చేంజ్ చేయటానికి ఉండదు, అది సిస్టము, అది రీడ్ ఓన్లీ ఫీల్డ్. సో ఆటో నెంబర్ చూసారా, ఏ సిస్టమ్ జనరేటెడ్ సీక్వెన్స్ నెంబర్. ఓకే, ద నెంబర్ ఈజ్ ఆటోమేటికల్లీ ఇంక్రిమెంటెడ్ ఫర్ ఈచ్ న్యూ రికార్డ్. సో కొన్ని ఫీల్డ్స్ అంటే అన్నిటికీ ఒకటే లాజిక్ కాదు. ఇక్కడ రీఫ్రెష్ చేయకపోవటం వల్ల రాలేదు అనేది రీజను అన్నిటికీ వర్కౌట్ అవ్వదు. ఆ ఫీల్డ్ ఎందుకు రాలేదు అంటే ఇది ఆటో నెంబర్ ఫీల్డ్. ఆటో నెంబర్ ఫీల్డ్ కావటం వల్ల మనకి మీరు ఈ రికార్డ్ ఏదైతే క్రియేట్ చేశారో, ఇప్పుడు సురేష్, ఇక్కడ నేను మధు అని క్రియేట్ చేస్తున్నా. సో మధు తీసుకున్నాను, ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు, బ్యాంక్ అకౌంట్ వచ్చేసి
సపోజ్ కమాన్. ఓకే, జర్మన్ బ్యాంక్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ మెకానికల్ ఇచ్చాను. సో ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, ఫెబ్ 0005 మధుకి. ఎందుకు? ఆల్రెడీ 4 రికార్డ్స్ ఉన్నాయి, ఇది 5th రికార్డ్. సో ఈ రికార్డ్ ఆటోమేటిక్ ఫెచ్ అవుతుంది, మనం చేంజ్ చేయడానికి కూడా పర్మిషన్ ఉండవు. చూసారు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది, ఇక్కడ లేదు. సో ఇవ్వండి. సో ఇక్కడ ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మళ్ళా హోమ్ పేజ్లోకి వచ్చాను, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయండి. ఒక కొత్త పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పేజ్ లేఅవుట్ని అసైన్ చేసి ఈరోజు క్లాస్ ఇది ప్రాక్టీస్ చేయండి. స్టూడెంట్కే కాదు, బ్యాంక్ అకౌంట్స్కైనా యూనివర్సిటీస్కైనా మీరు కొత్త పేజ్ లేఅవుట్ ఒకటి క్రియేట్ చేసి అసైన్ చేయండి. సో ఈరోజు క్లాస్ ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే